వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తజనం ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఏకాదశి పర్వదినంపై మరిన్ని వివరాలు విజయవాడ కొత్తగూళ్ళ నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తజనం ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఏకాదశి పర్వదినంపై మరిన్ని వివరాలు విజయవాడ కొత్తగూళ్ళ నుంచి మనకు కాంతి అందిస్తారు. కాంతి, జ్యోత్స్న, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడలోని ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. ఏదైతే అన్ని ఆలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం వన్ టౌన్లో ఉన్నటువంటి కొత్తగూడలో ఉన్నాము. ఈ కొత్తగూడలో ప్రతి ఏడాది కూడా ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపడుతూ ఉంటారు. క్యూ లైన్స్ ఏర్పాటుతో పాటుగా భారీ సంఖ్యలో ప్రతి ఏడాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రతి ఏడాది చేపడుతూ ఉంటారు. అలాగే ప్రస్తుతం ఈ ఏడాది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు. సార్, చెప్పండి, ముక్కోటి ఏకాదశి అనగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? జై శ్రీమన్నారాయణ. ఇది విజయవాడ నగరంలోనే అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం, అంటే వైష్ణవాలయం. ముక్కోటి అనగానే వైష్ణవాలయాల్లో చాలా ప్రాశస్త్యం కలిగి ఉంది. ఇటీవల జరిగిన పరిణామాల మేరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే దేవాలయాల్లో ఇది ఒకటి విజయవాడ దేవాలయం. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్స్ అవి కూడా పకడ్బందీగా నిర్మించడం, అలాగే గర్రే సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు అవి పెట్టడం, ప్రసాద వితరణ కూడా వేరే చోట పెట్టడం, ఎగ్జిట్ పాయింట్లు ఎంట్రీ పాయింట్లు వేరువేరేగా పెట్టడం, అలాగే విజయవాడ వన్ టౌన్ సిఐ గారు బాగా కోఆపరేట్ చేసి మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసి సరైన సిబ్బందిని పంపించి మాకు సహకరించినందుకు ఈ ముక్కోటి ఏకాదశిని భక్తులందరికీ కూడా సరిగ్గా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి మా ధర్మకర్తల సహకారంతో పీస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు దీంట్లో సహాయపడినటువంటి మా సిబ్బంది, మా ముఖ్య అర్చకులు రామచంద్రమూర్తి గారు అత్యంత శ్రద్ధ తీసుకుని స్వామివారిని మంచిగా అలంకరించడం జరిగింది. భక్తులందరూ కూడా అతి సుందరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మీరు వీక్షిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. స్వామి, చెప్పండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకుంటారు? మనకి స్వామికి సంవత్సరం మొత్తంలో కూడా 24 ఏకాదశులు ఉంటాయి. అట్లా 24 ఏకాదశులలో ప్రధానంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఎందుకయ్యా అని చెప్పంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు 6 మాసాలేమో యోగ నిద్రలో ఉంటారు, 6 మాసాలేమో మామూలుగా లేచి ఉంటారన్నమాట. ఆ లేచి ఉండేటువంటి సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ సమయం ఇవాళ రోజున ఏకాదశి రోజున స్వామివారు క్షీర సముద్రంలోంచి మేల్కొంటారు. దాని నిమిత్తంగా ఆ సమయంలో దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని తమ తమ శక్తి కొలది భక్తితో స్వామిని ప్రార్థన చేసి అర్చిస్తారు. దేవతలు, శక్తి గల దేవతలే వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తారు. మరి మనలాంటి మామూలైనటువంటి మానవులం మనం స్వామిని దర్శించాలంటే దేవాలయానికి వచ్చి ఆయన్ని దర్శించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వాలి. అట్లాగా అందులో ఇవాళ ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంది. ఏంటి అంటే, గోదాదేవి వైష్ణవ సాంప్రదాయంలో తిరుపావై వ్రతము అనేటువంటి దాన్ని అమ్మవారు అనుగ్రహించింది. ఏంటయ్యా అంటే, మోక్షాన్ని పొందాలంటే మానవులు యజ్ఞాలు, యాగాలు, కర్మలు ఎన్నో చేయాలి. అట్లాంటివన్నీ చేయాలంటే మన మానవ జన్మ దుర్లభం అన్నమాట. కానీ భక్తితో, ప్రపత్తితో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు శరణాగతితో అని చెప్పి గోదాదేవి అనేటువంటి ఒక మహాభక్తురాలు ఆచరించి భగవద్ అనుగ్రహానికి పాత్రులైంది ఆవిడ. అదే తిరుపావై వ్రతము అనేటువంటి
పేరు అన్నమాట. ఆ తిరుప్పావై వ్రతం అనేటువంటి దాన్ని 30 రోజులు కూడా అమ్మవారు ఆచరించి మనందరినీ కూడా లోకానందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంతో 30 పాసురాలు అమ్మవారు అనుగ్రహించింది. ఆ 30 పాసురాలు వచ్చేటువంటి తిరుప్పాయ వ్రతంలోనే ఈ ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. ఇది ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా భక్తులతో ఆలయాలంతా కిటకిటలాడే నేపథ్యంలో భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేపట్టారు జ్యోత్స్న. థ్యాంక్ యూ.